తిరుపతి జిల్లా రైల్వే కోడూరులో వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. కూటమి ప్రభుత్వం నిర్వహించిన డిఎస్సీ మెగా డిఎస్సీ కాదని దగా డిఎస్సీ అంటూ వైసీపీ నేతలు సాయి కిషోర్ రెడ్డి అలాగే తల్లెం భరత్ కుమార్ రెడ్డి విమర్శించారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ టోల్ గేట్ సమీపంలో దీక్షలు చేపట్టారు. మాజీ ఎమ్మెల్యే కొరుముట్ల శ్రీనివాసులు దీక్షలకు సంఘీభావం తెలిపారు. భవిష్యత్తు నాశనం చేసే విధంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుంది. నిజంగా డిఎస్సీ వేసే తీరుతలను మేము గమనించాలండి. ఏదన్నా కానీ నోటిఫికేషన్ అయిన తర్వాత అవి కూడా ఒక ట్రాన్స్పరెన్సీ ఫార్మ్ లో ఆన్లైన్ లో పెట్టడము, హాల్ టికెట్లు మంజూరు ఇంటర్వ్యూ పిలవడం జరుగుతుంది. కానీ అటువంటి ఏమీ లేకుండా నువ్వు ఏదైతే మెగా డిఎస్ అని చెప్పి మెగా దగా చేస్తూ స్టూడెంట్స్ ను గత 50 సంవత్సరాల్లో ఇంకా ఎన్నికపోయేటట్టు ఈ ప్రభుత్వం చేస్తుంది. ఈరోజు చూస్తున్నాం, ఒకరు బ్రిక్స్ అని ఒక జియోది ఒక స్పోర్ట్స్ కోటా తెచ్చి కొన్ని సంస్థలు క్రియేట్ చేసి ఆ సంస్థల ద్వారా బ్రిగ్ అని ఒక స్పోర్ట్స్ కోటా యాడ్ చేసి ఆ బ్రిగ్ ఏదంటే కార్డ్స్ ఆడేది శాప్ ఆధారంలో ఎన్ని కూడా చేసి మెరిట్ వచ్చిన విద్యార్థులను పక్కన పెట్టి అటు వితౌట్ ఎగ్జామ్ వితౌట్ ఎలిజిబిలిటీ కానీ వాళ్ళందరం కూడా తెచ్చి పోస్టింగ్లు ఇచ్చేసి ఈరోజు స్వయంగా చదువుకొని కష్టపడి రైతు కుటుంబం నుంచి కానీ బడుగు బలహీన కుటుంబం నుంచి కానీ విద్యార్థులు ఒక జాబ్ అంటే గవర్నమెంట్ జాబ్ అంటే ఒక తపస్సు చేస్తారు. ఆ తపస్సులో భాగంగా మేము జాబ్ సంపాదించుకోవాలా, మా కుటుంబాన్ని మేము నిలదొక్కోవాలా, మా కుటుంబాన్ని పోషించుకోవాలనే భవిష్యత్తు తరాలకు ఒక సంకేతాలు ఇవ్వాలనే నేపథ్యంలో వాళ్ళు హెడ్సెట్ అపేర్ అయితే వాళ్ళ యొక్క ఆశలన్నీ తుంగలో దక్కి వాటి ఆశల పైన నీళ్లు తెలిసిన కార్యక్రమం